వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 81. ఈవినింగ్ అవటంతో అభి తన వర్క్ ఫినిష్ చేసుకుని మనోకి తాను ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ కొనేసి కారులో పెడుతూ, బంగారం, నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలిసే అంటూ మనో దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ఇంటికి వచ్చిన అభి మనో కోసం చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఎవరూ ఎక్కడా కనిపించకపోవడంతో బంగారం ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉంటే పైనుంచి నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్లి చూసేసరికి మను, శ్రీకీర్తి, ప్రియాంక నవ్వుతూ ఉంటే సంతోష్ వాళ్ళను నవ్విస్తూ మాటలు చెప్తూ అభిని చూసి ఎలా కూల్ చేస్తావు అన్నట్టు కళ్ళెగరేశాడు. అభి చూస్తావుగా ఆగు అన్నట్టు చూసి ఫోన్లో మెసేజ్ చేసి ఇప్పుడు చూడు అన్నట్టు చూసి అక్కడికి వెళ్లి ఏంటి అందరూ బాగా నవ్వుకుంటున్నారు అని అడిగాడు. అంటే అది బావా, సంతోష్ అన్నయ్య జోక్స్ వేస్తున్నాడు అందుకే అని చెప్పింది శ్రీకీర్తి. బంగారం, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అభి అంటున్నా మను తనని పట్టించుకోనట్టు నవ్వుతూ ఉంటే అబ్బో బంగారానికి బానే కాలింది అనుకుంటాగా, ఇంకెంతసేపులే అని అనుకుంటూ బంగారం ఓసారి ఇటురా, నీతో మాట్లాడాలి అన్నాడు అభి. అయ్యో బావా, మేమిప్పుడు ఫుల్ బిజీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, చెల్లి తర్వాత వస్తుంది. ఏం మను అంతే కదా అన్నాడు సంతోష్. అంతే అంటే అంతే అన్నయ్య, మీరు వెళ్ళండి, అసలే కష్టపడిపోయారు అన్నది మను. హిహిహి అంటూ అభిని చూస్తూ ఎలా ఉంది మన దెబ్బ, పోలా అదిరిపోలా అంటూ చెవిలో చిన్నగా అన్నాడు సంతోష్. ఇంకాసేపట్లో నా దెబ్బ చూసి అప్పుడు కూడా సేమ్ డైలాగ్ రిపీట్ చెయ్యి అని అభి అంటుండగానే బావా ఎక్కడా అంటూ ఒక అమ్మాయి అక్కడికొచ్చి సంతోష్ని చూస్తూ నాతో ఏవేవో కహానీలు చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. చచ్చాను, ఇది వీడే చేసుంటాడు అంటూ అభి వైపు చూస్తే ఇదెలా ఉంది అన్నట్టు అభి చూడటంతో అంటే అది జగదా, అభి రమ్మంటే అని చెప్పాడు సంతోష్. ఏయ్ ఊకో, తీ అన్న నాకు మెసేజ్ చేసిండు, కానీ నువ్వు పుక్కట్లో బకవాస్ కథలు పడక. అవు అభి అన్న, నన్నెందుకు రమ్మన్నావు, మా బావగాడు ఏమన్నా ఎక్కువ చేస్తున్నాడా, ఏం బావా ఏంటి సంగతి అన్నది జగద. అభినే రమ్మన్నాడా అంటాడు, ఎందుకనడు, ఏం లేదు నిన్ను అభి ఫ్యామిలీకి పరిచయం చేద్దామని మేమే సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, నువ్వు కూడా అభి ఒక్కడేనే కదా కలిసింది, ఇగో వచ్చి దీని భాష నాకు వచ్చేలా ఉంది, దాని మమ్మీ జీవితం అని గొనుక్కుంటూ తను మానస అభి వైఫ్ అంటూ అందర్నీ పరిచయం చేసి చివరికి అందర్నీ చూసి తను నాకు మరదలవుతుంది, పేరు జగదాంబ అని చెప్పాడు సంతోష్. ఓ బావా నువ్వు చేసింది చాలు ఊకో, నా బావగాడు అంతే అంటాడు, మీరేం పరేషాన్ కాకుండ్రి, అక్క నా పేరు జగద అంటూ మనో దగ్గరికి వెళ్ళింది జగదాంబ. జగదా, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయా, మీ బావ ఈ మధ్య డాన్సులు ఇరగదీస్తున్నాడు అనుకో అని చెప్పాడు అభి. బావా ఏం చేస్తున్నావు, నా లైఫ్ తో ఆడుకోకురా అన్నాడు సంతోష్. ఆహా నేనేం ఆడుకోవటం లేదురా, జస్ట్ నువ్వు ఆడిన ఆటలు, అదే సంగీతలో నువ్వు సంజన వేసిన డాన్స్ చూపిద్దాం అనుకుంటున్నా అంతే, ఏమంటావు అన్నాడు అభి. బావా అని ఒక అరుపు అరిచి అందరినీ చూసి హిహిహి ఓ ఇంపార్టెంట్ ఆఫీస్ విషయం మాట్లాడుకోవాలి అంటూ అభిని బయటకు తీసుకెళ్లి బావా ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోరా, అది అసలే రాక్షసి, ఆ వీడియో చూస్తే ఆ జగదాంబ నాతో అమ్మ పలకిస్తుంది అన్నాడు సంతోష్. ఓ అవునా, అయితే ఇది కూడా చెప్తాలే అన్నాడు అభి. బావా నాకు పెండం పెట్టిద్దామని ఫిక్స్ అయ్యావా, అయినా నేను ఏదో సరదాకి అన్నాను, చూడు చెల్లి ఇప్పుడే నీతో మాట్లాడడానికి వస్తుంది, లేదా అంటూ ముందుకు వెళ్తూ వెనక్కి తిరిగి ఆ వీడియో మాత్రం దానికి చూపించకురా, నీ సంగతి తెలిసే నీతో పెట్టుకున్నా చూడు, నన్ను నేను అనుకోవాలి ప్లీజ్ బావా అంటూ అభిని లోపలికి తీసుకెళ్లి మను బావ నీతో మాట్లాడాలంట వెళ్ళు, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు పెద్దలు, అన్నతో చెల్లెళ్లతో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, ముందు భర్తే కదా అంటూ దగ్గరగా వెళ్ళి ప్లీజ్ మను, వాడు నా లైఫ్ ని రేవెట్టేసేలాగా ఉన్నాడు, ముందు బావని తీసుకెళ్ళు మా ప్లీజ్ అన్నాడు సంతోష్. ఓ బావా ఏంది అప్పటి సంధి నేను చూస్తూనే ఉన్నా, అన్నతో ముచ్చటెడతావు మళ్ళీ వదినతో మాట్లాడతావు, ఓ అన్న మా బావ డాన్సులు వేయుడు ఏంది జర చెప్పరా అదే అని అడిగింది జగద. అంటే అది జగదా మొన్న మా సిద్ధు సంగీత్ పార్టీలో అని అభి చెప్పబోతుంటే అదేం లేదు జగదా, నన్ను డాన్స్ వేయమంటే నువ్వు లేకుండా నేను వెయ్యను అన్నాను అంతే. మను అభి ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు, తనను తీసుకెళ్లి ఏం కావాలో చూడు ప్లీజ్ బంగారం అంటూ చిన్నగా అంటూ మనోని అభిని అక్కడి నుంచి పంపించేసి అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుని జగదా నువ్వు షాపింగ్ అన్నావుగా పద అంటూ ఏమాత్రం లేట్ చేయకుండా జగదాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు సంతోష్. అభి తనతో వస్తున్న మనును చూసి ఏంటి బంగారం కోపమా నా పైన, ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా అంటూ హమ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. మను వెనక్కి తిరిగి ఓ చూపు చూసి మళ్ళీ ముందుకు తిరిగి ముసిముసిగా నవ్వుకుంటూ వెళుతూ ఉంది. ఒక చూపుకే పడిపోయా, ఒక నవ్వుకే పడిపోయా అంటూ వయ్యారంగా నడుస్తూ రూమ్లోకి వెళ్తున్న మనుని చూస్తూ చిట్టి నడుమునే చూస్తున్నా, చిత్రహింసల్లో చస్తున్నా, కంటపడదు ఇంక ఎదురేమున్నా అంటూ మను దగ్గరగా వెళ్లి మను నడుంపై చక్కెల గింతలు పెడుతూ ఉన్నాడు అభి. మను నవ్వుతూ, అభి గారు ఇంకా చాలు ఆపండి ప్లీజ్, అభి గారు నాకేం కోపం లేదు వదలండి అంటూ నవ్వుతూ ఉంటే, చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, పట్టుమని పెళ్ళిందా నా గుండె కల్లాసే అంటూ మనుని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ ఉన్నాడు అభి. అభి గారు ఇంకా చాలు ఆపండి, మాయలు బాగా నేర్చేశారు అంటూ మను నవ్వుతూ ఉంటే, అభి మనుని కిందకి దించి నవ్వుతూ బుగ్గపై ముద్దు పెడుతూ, బంగారం కోపం పోయిందా? లేదంటే చెప్పు, కావాలంటే ఇంకా ఎక్కువ బుజ్జగించేస్తాను నా బంగారాన్ని అంటూ బుగ్గలపై ముద్దులు పెడుతూ, ఇలా కూడా బుజ్జగిస్తాను కావాలంటే ఇంకా ఎక్కువగా అంటూ మనుని ఇంకా దగ్గరగా తీసుకుంటుంటే, అబ్బా అభి గారు మీరు పెద్ద మాయగాళ్ళండి, అసలు మీ మీద నాకు ఏం కోపం లేదు బాబు, నేనేదో సరదాకి అన్నాను అంతే మహాప్రభు అని చెప్పింది మను. ఆహా నాకు తెలుసులే బంగారం, నువ్వు నిజంగా బంగారమే, అందుకేగా నా బంగారానికి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పాడు అభి. అబ్బో మా శ్రీవారికి చాలా విషయాలు తెలుసులే కానీ ఇంతకీ ఏం గిఫ్ట్ తెచ్చారండి అని అడిగింది మను. అభి బంగారం అంటూ మను ముందు పెట్టగానే మను వాటిని చూస్తూ, అబ్బా థ్యాంక్స్ అభి గారు, రేపు ఇంట్లో పూజకి నేనే తెప్పించాలి అనుకున్నా, టైంకి మీరే తెచ్చారు, ఇటివ్వండి అన్నది మను. బంగారం నువ్వు కావాలనే అంటున్నావు కదా, రేపు పూజకి కావాలి అంటే బుట్టలు బుట్టలు తెప్పిస్తా, కానీ ఈ పూలు మాత్రం నా పెళ్ళానికి ప్రేమగా తీసుకొచ్చాను, నా బంగారం తలలో ఈ పూలు పెట్టుకుంటే చూడాలని ఉంది బంగారం అన్నాడు అభి. మను అభికి వెనకగా తిరిగి, ఎప్పుడూ కూడా భార్య కోసం తీసుకొచ్చిన పూలు భార్య చేతికి ఇవ్వరు శ్రీవారు అని మను అంటూ ఉంటే, అభి మను అన్న మాటకు చిన్నగా నవ్వుకుంటూ, ఓసారి మను గుడిలో పువ్వులు కొనిపించరా అని అడిగితే కోపంగా వెళ్లిపోయిన ఆ రోజుని తలుచుకుంటూ మను తలలో ఆ పువ్వులను పెట్టేసి వెనక నుంచి ఆ పువ్వులను స్మెల్ చేస్తూ, నిన్నిలా చూస్తుంటే నిజంగానే తప్పు చేసేయాలని ఉందే, ఒక్కసారి బంగారం అన్నాడు అభి. మను అభి మాటలకు సిగ్గులో మొగ్గవుతూ అభిని నేరుగా చూడలేక చిగురుటాకుల అభి కౌగిల్లో ఒదిగిపోయింది. అలా రోజు కొత్త కొత్త ఆనందాలను చూస్తూ తమ జీవితాలలో అందమైన జ్ఞాపకాలను మిగుల్చుకుంటూ అభి కేరింగ్ లో మను అభిల జీవితాలు సంతోషంగా 4 నెలలు గడిచిపోయాయి. బంగారం త్వరగా రా, హాస్పిటల్ టైం అవుతుంది అంటూ మను దగ్గరికి వచ్చి రెడీ అవుతున్న మనుని చూసి ఎత్తుగా కనిపిస్తున్న కడుపుతో నిండుగా ఉన్న మనుని అంతే చూస్తూ ఉన్నాడు అభి. వచ్చేస్తున్న అభి గారు అంటూ తనని అలా చూస్తూ ఉన్న అభిని చూసి, ఏంటండి అలా చూస్తున్నారు అని అడిగింది మను. అభి మను మాటలకు తేరుకుని మనుకు దగ్గరగా వెళ్లి తన మొహాన్ని 2 చేతుల్లో తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి బంపుపై చేయి వేసి, కన్నా మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా, త్వరగా నువ్వు వచ్చేయిరా అంటూ బంపుపై కిస్ చేస్తూ, బంగారం ఈరోజు స్కానింగ్ ఉందిగా పద అంటూ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లి చెక్ చేయించుకున్నారు. ఫస్ట్ టైం స్కానింగ్ లో కనిపిస్తున్న బేబీని అండ్ బేబీ హార్ట్ బీట్ సౌండ్ ని వింటూ ఉంటే ఇద్దరు కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. డాక్టర్ దగ్గర అన్ని జాగ్రత్తలు తెలుసుకుని మనుని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి మాణిక్యమ్మ గారు విశాల్ ప్రియాంకల పెళ్లికి ముహూర్తం పెట్టిస్తూ ఉన్నారు. వస్తున్న వాళ్ళను చూసి, కన్నయ్య హాస్పిటల్లో ఏమన్నారు, అంతా బానే ఉందా, అమ్మ మను ఎలా ఉందంట అని అడిగారు. ఇద్దరు అంతా బానే ఉందని చెప్పడంతో చిన్నగా నవ్వుతూ, ప్రియాంకకి విశాల్కి పెళ్లి చేద్దామని పిలిపించా కన్నయ్య అని చెప్పారు మాణిక్యమ్మ గారు. గ్రాని ప్రియాంక పెళ్లి మాత్రమే కాదు, ఈ ఇంట్లో ఇంకో పెళ్లి కూడా జరగాలి, ఆ ప్రీతికి మనమే పెళ్లి చేస్తామని మాటిచ్చాము, అందుకే తనకి నేను ఒక సంబంధం చూశాను అని అంటూ అందరూ రాగానే ప్రీతిని చూస్తూ, చూడు ప్రీతి అన్నీ మర్చిపోయి నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో, నీకు మంచి సంబంధం చూశాను, ఇప్పుడే ఇక్కడికి వస్తాడు, నీ అభిప్రాయం చెప్పు అన్నాడు అభి. నీ ఇష్టం బావా, నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్పింది ప్రీతి. ఓకే అంటూ ఎవరికో కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి, మను ప్రీతిని రెడీ చెయ్యి అని చెప్పాడు అభి. మను ప్రీతిని తీసుకుని లోపలికి వెళ్ళింది. కాసేపటికి పృథ్వీ అక్కడికి వచ్చి, అభి నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది, ఈజ్ ఇట్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. హా పృథ్వీ కూర్చో, నీకే తెలుస్తుంది అంటూ పృథ్వీని కూర్చోబెట్టాడు అభి. మను లోపల ప్రీతిని రెడీ చేస్తూ, చూడు ప్రీతి అనుకున్నవి అన్నీ కావు,
దొరకని వాటికి దక్కలేదు అని బాధపడకుండా జీవితంలో ముందుకు వెళ్ళు అంటూ ప్రీతిని రెడీ చేసి బయటకు తీసుకువచ్చింది. పృథ్వీ వస్తున్న ప్రీతిని అలా చూస్తూ ఉన్నాడు. పృథ్వీ, నీకు ప్రీతికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, నీకు ఇష్టమేనా అని అడిగాడు అభి. అభి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ పైకి లేచాడు పృథ్వీ. పృథ్వీ, నీకు నిజంగా ఇష్టం లేదా అని అడిగాడు అభి. లేదు అని చెప్పాడు పృథ్వీ. అయితే మరి అంటూ తన బ్యాక్ ప్యాకెట్ లో ఉన్న పర్సు తీసి చూపిస్తూ, ఈ ఫోటో నీ దగ్గర ఎందుకుంది అన్నాడు అభి. పృథ్వీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఏం లేకుండా ప్రీతి ఫోటో ఎందుకు నీ దగ్గర పెట్టుకున్నావు అని అడిగాడు అభి. నిజమే, ఆ రోజు నువ్వు ప్రీతితో పెళ్లి తప్పించు అన్నప్పుడు నేను తనని తీసుకెళ్లి రూమ్ లో ఉంచాను. అప్పుడు ఎందుకో తెలియదు, తనని అలా పెళ్లి కూతురులో చూసి ఏదో తప్పు చేసినట్టుగా అనిపించింది. అప్పుడు నా కళ్ళల్లో నిలిచిన ఆ రూపం, తన గురించి నిజం తెలిసాక నా మనసులో ఆ ప్రేమ అలానే చెరిపేశా. నాకు ఇప్పుడు తనంటే ఇష్టం లేదు అని చెప్పాడు పృథ్వీ. పృథ్వీ, అది మంచిది అని చెప్పను, కానీ చెడ్డది మాత్రం కాదు. చిన్నప్పటి నుంచి కొంతమంది దాన్ని అలా పెంచడం వల్ల అలా చేసింది అంతే. ఒక్కసారి తనతో మాట్లాడు అంటూ ఇద్దరిని ఓ రూమ్ లోకి పంపిస్తూ, ప్రీతి, ఇది నీ జీవితం. పృథ్వీ మంచోడు, నీకు ఇది లైఫ్ లో సెకండ్ ఛాన్స్ అనుకో. నువ్వు ఇష్టపడింది నన్ను కాదు, మీ అమ్మా నాన్న మాటలకు అలా అనుకున్నావు అంతే. పృథ్వీని మిస్ చేసుకోకు. తనకు నువ్వంటే ఇష్టం, కానీ నీ మీద నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని నువ్వే తనకి కలిగించి నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఇంతకు మించి నేనేం చెప్పలేను అన్నాడు అభి. పృథ్వీ, ప్రీతి రూంలోకి వెళ్లారు. మీరు నన్ను ప్రేమించారా అని అడిగింది ప్రీతి. లేదు, ఇప్పుడు ప్రేమించటం లేదు, నువ్వు నాకు వద్దు అని చెప్పాడు పృథ్వీ. అయితే నా ఫోటో నాకు ఇచ్చేయండి. నేనంటే ఇష్టం లేనప్పుడు నా ఫోటో నీకెందుకు, ఇచ్చేయ్ అన్నది ప్రీతి. పృథ్వీ పరుసు తీసి ఫోటో తీసేస్తూ అలా ఆగిపోతుంటే, మనిషి మారిపోయాడు అంటే ఎవరూ నమ్మరు, నాలాంటి దాన్ని అయితే ఎవరూ నమ్మరు. అందుకే నేను మారిపోయాను అని కూడా ఎవరికీ చెప్పాలి అనుకోవడం లేదు. కానీ నేను ఇంకెప్పుడు బావ లైఫ్లోకి వెళ్ళాలి అనుకోవటం లేదు. నేను తప్పులు చేశా, కానీ తప్పుడు మనిషిని కాదు. నాకు ఒక్క అవకాశం ఇస్తారా అని అడిగింది ప్రీతి. పృథ్వీ ప్రీతి చెప్పేది వింటూ ఉన్నాడు. ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఇది కూడా అబద్ధం అనుకోవద్దు. నిజంగానే అడుగుతున్నాను, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తారా? ఇన్నాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినలేదు, కానీ బావ ఫస్ట్ టైం నన్ను ఇది చెయ్యమని అడిగాడు. నేను బావకి చాలా అన్యాయం చేశాను, అందుకే బావ చెప్పింది చెయ్యాలనుకుంటున్నా. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇందులో బలవంతం ఏం లేదు, మీకు ఇష్టమైతేనే, లేదంటే నాకే ఇష్టం లేదని చెప్పేస్తా. ఎలాగూ నేను మారను అని అనుకుంటున్నా ఉన్నవాళ్ళకి ఇదేమి కొత్త విషయం కాదుగా. ఇంకో 4 మాటలు అంటారు, చేసిన తప్పులకు తప్పదు కదా. మీరు ఇంకా ఇలానే ఉన్నారు అంటేనే మీకు ఇష్టం లేదు అని తెలుస్తుంది. బయట నాకే ఇష్టం లేదని చెప్పేస్తాను. నువ్వు ఇబ్బంది పడకు పృథ్వీ అంటూ ముందుకు వెళ్తుంటే పృథ్వీ తన చెయ్యి పట్టుకోవడంతో ఆగి వెనక్కి తిరిగి చూసింది ప్రీతి. ప్రేమించడం అంటే వాళ్ళల్లో మంచిని మాత్రమే ప్రేమించడం కాదు, చేసిన తప్పును తెలుసుకుని మారితే క్షమించడం కూడా తెలిసుండాలి. నీ కళ్ళల్లో తప్పు చేశానన్న బాధ కనిపిస్తుంది చూసావా, అది చాలు. నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. ఇక ముందు మంచిగా కాకపోయినా మనిషిగా ఉంటావు అనుకుంటున్నా అన్నాడు పృథ్వీ. ఇంత చెప్తున్నావు, ఇంతకీ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా అని అడిగింది ప్రీతి. పృథ్వీ పట్టుకున్న చేతిని అలాగే ఫోర్స్గా ముందుకు లాగగానే ప్రీతి వెళ్లి పృథ్వీపై పడింది. ప్రీతిని చూస్తూ, నిన్ను లైఫ్ లాంగ్ పడకుండా పట్టుకోవడానికి నీ పక్కనే ఉంటాను అంటూ తన లిప్స్ అందుకున్నాడు. కాసేపటికి వదిలి, నా డెసిషన్ నీకు ఓకే కదా అని అనగానే అంటూ తల ఇటు అటు ఊపుతూ ఉంటే తన చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్లాడు. వాళ్ళని అలా చూడగానే అందరికీ విషయం అర్థమయ్యి ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పారు. పృథ్వీ, మీ అమ్మా నాన్నలను రమ్మని చెప్పు బాబు అని పంతులు గారు, ఇద్దరి పెళ్లిళ్ళకి మంచి ముహూర్తాలు చూడండి అని చెప్పారు మాణిక్యమ్మ గారు. పంతులు గారు అలాగే అని వెళ్ళిపోయారు. కన్నయ్య, మీ నాన్నకు ఫోన్ చేసి ప్రియాంక పెళ్లి విషయం చెప్పి రమ్మని చెప్పు. దీని ఆగడాలు చూడలేక ఏం మనలేక మనకు దూరంగా వెళ్ళాడు. కూతురు పెళ్లికి కన్యాదానం తనే కదా చెయ్యాలి అంటూ ఇంద్రాణి వైపు కొరకొరా చూశారు మాణిక్యమ్మ గారు. అబ్బా, ఈ ముసల్ది నేను సైలెంట్ గా ఉన్నా అయిపోయింది మళ్ళీ గుర్తు చేస్తుంది అని అనుకుంటూ, అత్తయ్య గారు, ఎందుకండి చచ్చిన స్నేక్ ని మళ్ళీ చంపుతారు అన్నది ఇంద్రాణి. ఈ బడాయి మాటలకు ఏం తక్కువ లేదు, కాని వాడు వచ్చాక ఎక్కువ చేయకుండా ఉండు అన్నారు మాణిక్యమ్మ గారు. అత్తయ్య గారు, పెరుగు లేకుండానే మజ్జిగ చిలికినట్టు నాలో మార్పు ఆయన కూడా తెలుసుకుంటారు.
ఇకపై ఇంటికి దీపం ఇల్లాలు, పతియే ప్రత్యక్ష దైవం అంటూ సతీ సమంతలాగా ఉంటాను అత్తయ్య అని చెప్పింది ఇంద్రాణి. ఉప్స్, అది సతీ సమంత కాజల్ కాదే. నువ్వు ఈ జన్మకు మారవు, కానీ ఏమన్నా చెయ్యి, అప్పుడు చెప్తా నీ పని అంటూ వెళ్ళిపోయారు మాణిక్యమ్మ గారు. హాయ్ అంటూ సంతోష్ అక్కడికి వచ్చి, ఏంటి మంచి డిస్కషన్లో ఉన్నారు, ఏంటి మ్యాటర్ అని అడిగాడు. విషయం చెప్పడంతో పృథ్వీకి కంగ్రాట్స్ చెప్పి, నేను కూడా ఈ విషయం చెప్పాలనే వచ్చాను అని అంటుండగానే, ఓ బావా ఏంది నన్నొక్కదాన్ని వదిలేసి వచ్చావు, కారులో శుభలేఖలు మర్చిపోయినావులే అన్నది జగద. వచ్చావుగా ఇంకేంది రా బావా, నాకు ఈ దెయ్యానికి, అదే నాకు నా దేవతకి నెక్స్ట్ వీక్ పెళ్లి అనుకోకుండా సడన్ గా కుదిరింది, అందుకే డైరెక్ట్ గా చెప్పాలని వచ్చాను బావా, మీరంతా కూడా తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయారు. వారం రోజులు ఇట్టే తిరిగిపోవడంతో అందరూ కూడా సంతోష్ పెళ్లికి వెళ్లి హ్యాపీగా వధూవరులను ఆశీర్వదించి వచ్చారు. పంతులు గారు ముందే చెప్పడంతో ఇంకో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని అన్ని పనులు చూసుకుంటూ ఉన్నారు. ధనుంజయ్ కూడా ప్రీతి ఆ పెళ్లే చేసుకుంటాను అని గట్టిగా చెప్పడంతో ఇష్టం లేకపోయినా సైలెంట్ గా ఉన్నాడు. అనుకున్నట్టే అందరి సమక్షంలో 2 జంటలకు ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లికి ముహూర్తాలు ఖాయం చేసుకున్నారు. మనోహర్ గారు పెళ్లి టైంకి వస్తా అని చెప్పడంతో అన్నీ కూడా అభిమనువులే దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. పెళ్లి పనులన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ధనుంజయ్, ఈ పెళ్లి టైంలోనే ఆ మను సంగతి చూడాలి, నువ్వే నన్ను అక్కడికి వచ్చేలా చూడాలి అని చెప్పింది సంజన. లేదు సంజన, నేను దానికి ఒప్పుకోను. ఇప్పటికే ఒకసారి నా కూతురు పెళ్లి చెడిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అయితే దానికి మళ్ళీ ఎప్పటికీ పెళ్లి కాదు. ఈ పెళ్లి అయ్యే వరకు ఏం చేయకు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పడంతో ధనంజయ్ హెల్ప్ తనకు చాలా అవసరం అని సైలెంట్ గా ఉంది సంజన. అమ్మో, మీ అక్క ఎక్కడా అని అడిగాడు అభి. బావా, అక్క ప్రియాంకని రెడీ చేస్తుంది, ఏమన్నా కావాలా బావా అని అడిగింది శ్రీ. ఏం లేదులే అమ్ము, హెడేక్ గా ఉంది, కాఫీ ఇస్తుంది అని అన్నాడు అభి. ఓ అవునా, పోనీ కాఫీ నేనివనా బావా, అక్క పనిలో ఉందిగా అన్నది శ్రీ. సిద్ధు అప్పుడే అక్కడికి వస్తూ శ్రీ మాటలు విని, వదిన ఇస్తే అమృతం అంటారు, అదే నువ్వు ఇస్తే దానికి ఏం పేరు పెట్టాలి అనేది మళ్ళీ మేమే గూగుల్లో సెర్చ్ చేయాలి, అంత అదృష్టం మాకెందుకు అన్నాడు. సిద్ధు అన్నది శ్రీ. నిజమేలే అమ్ము, మనకు చేతకాని పనులు మనం వేలు పెట్టకపోవడం బెటర్ అమ్ము అని అభి అంటూ ఉండగానే, అమ్మో జ్యువెలరీ తీసుకురమ్మంటే ఎంతసేపు, త్వరగా రాకుండా ఇక్కడేం చేస్తున్నావు అంటూ మను అక్కడికి వచ్చింది. హా, అక్కడికే వస్తున్నా అక్క, వస్తుంటే బావకి హెడేక్ గా ఉందంట అని శ్రీ అంటుంటే, అభి గారు అంటూ మను కంగారుగా అభి దగ్గరికి వచ్చింది. ఓయ్ స్లోగా బంగారం, ఇంకా పరుగు ఆపవా, జాగ్రత్తగా నడవాలి అని చెప్పాడు అభి. అది సరే, నేను కేర్ఫుల్ గానే ఉన్నాను, కానీ మీకెలా ఉంది, అసలే పెళ్లి పనులన్నీ మీరే చూస్తున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోమంటే వినరు అన్నది మను. సిద్ధు శ్రీ దగ్గరకు వచ్చి, మీ అక్కను చూసి నేర్చుకోవే, మా అన్నయ్యని ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో, నువ్వు ఉన్నావు ఆ అంటే మొగుడి మీదకి తంతానికి వస్తావు అన్నాడు. సిద్ధు నిన్ను అంటూ డొక్కలో మోచెత్తుతో పొడిసింది శ్రీ. హా అనే సిద్ధు అరుపుతో, ఏమైంది సిద్ధు అంటూ వెనక తిరిగింది మను. ఏం లేదక్క, మీ మరిదికి దోమ కుట్టింది అంట, అందుకే అలా అరిచాడు అంటూ నవ్వింది శ్రీ. ఆ వదిన, మరే కంట్రీ దోమ బాగా కొట్టింది, అదే కుట్టింది అన్నాడు సిద్ధు. అమ్మో, నువ్వు ప్రియాంకని రెడీ చెయ్యి, నేను మీ బావకి కాఫీ ఇచ్చి వస్తాను అని చెప్పడంతో శ్రీ పైకి, మను కిచెన్ లోకి, సిద్ధు రూమ్ లోకి వెళ్ళిపోయారు. కాసేపటికి మను కాఫీతో బయటకు వచ్చి, అభి గారు కాఫీ అంటూ ఇస్తూ, ఏంటండి అలా ఉన్నారు, బాగా నొప్పిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా అని అడిగింది. తలనొప్పికి హాస్పిటల్ ఎందుకు బంగారం, అయినా ఈ కాఫీ తాగితే ఎలాంటి నొప్పైనా సరే పోతుంది అంటూ కాఫీ తాగేసి, ఓకే బంగారం, మీరు రెడీ అవుతూ ఉండండి, నేను ఎయిర్పోర్ట్కి వెళ్లి డాడ్ని రిసీవ్ చేసుకుని వస్తాను అని చెప్పాడు అభి. శ్రీ అక్క అంటూ పిలవడంతో, ఆ వస్తున్నా అంటూ, మీరు జాగ్రత్త అభి గారు అని చెప్పి వెళ్లిపోయింది మను. అభి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లి వెయిట్ చేస్తూ ఉన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.